కుక్కలు చిన్న పిల్లల్ని పీకి పీకి కరిచి కరిచి చంపేస్తున్నాయి. అలా చనిపోయిన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన వైపు నిలబడి సపోర్ట్ చేద్దామా, లేదా కొంతమంది దుర్మార్గులు వందల కొలది కుక్కల్ని చంపి కప్పేటేస్తున్నందుకు బాధపడుతున్న యానిమల్ లవర్స్ యొక్క ఆవేదన వైపు నిలబడి సపోర్ట్ చేద్దామా? ఈరోజు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రచ్చకి ఒక సమాధానం మనందరం కలిసి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కొందరు ఈ డాగ్ లవర్స్ ని సపోర్ట్ చేసేవారు, కొందరైతే పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నవారు మరికొందరు. సొల్యూషన్ వైపు ఎవరూ మాట్లాడట్లేదు. ఈరోజు మనందరం కలిసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దామని నా కోరిక. కాబట్టి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నది ఏంటంటే, ఈ వీడియోని మనందరం కలిసి వైరల్ చేద్దాం. కారణం ఏంటంటే, ఈ వీడియోలో మనందరం కలిసి ఒక సొల్యూషన్ కూడా తీసుకురాకపోతున్నాం. ప్రశ్న ఏంటంటే, న్యాయం ఎటువైపు ఉంది? కుక్కల వైపు ఉందా, మనుషుల వైపు ఉందా? ఈరోజు మనం దానికి సొల్యూషన్ని తీసుకువచ్చే వదులుదాం. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ రివ్యూ. టాపిక్ ఏంటంటే నరసింహం వర్సెస్ గ్రామసింహం. మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇది ఒక పెద్ద రచ్చ. దీనికి సమాధానం కనబడట్లేదు, కానీ న్యూస్లో ఎటు చూసినా గొడవలే కనబడుతున్నాయి. దీనికి ఈరోజు మనందరం కలిసి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా తీసుకొద్దాం. దానికంటే ముందు అసలు ఏం జరుగుతుంది అనే విషయంపై మనం మాట్లాడదాం. దానికంటే ముందు నేను కొన్ని వీడియో క్లిప్స్ మీకు చూపిస్తాను మీ రెఫరెన్స్ కోసం. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని మనం 2 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ మనిషి వైపు, రెండోది కుక్క వైపు. ఆ 2 విభజించిన తర్వాత 2 ఇరువైపు వర్గాలు మీరు వినండి, ఇద్దరు మాటలు వినండి. అన్ని చూసిన తర్వాతే మనందరం కలిసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం. నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ వీడియోని మీరందరూ కలిసి వైరల్ చేయండి. చేరాల్సిన చోటికి ఇది చేరేలా చేస్తే కనుక ఈ సొల్యూషన్ బహుశా వారికి ఉపయోగపడుతుంది. అండ్ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇటు డాగ్ లవర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అందరికీ సామాజిక బాధ్యతగా ఎంతో కొంత న్యాయం మనందరం కలిసి చేయాలన్న ప్రయత్నంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో పార్టిసిపేట్ చేయండి, నాతో చివరి వరకు ఉండండి. చివరి వరకు మీ ప్రతి ఒక్క చిన్న అభిప్రాయాన్ని, వాల్యుబుల్ అభిప్రాయాన్ని కమెంట్స్లో రాస్తూ వెళ్తే మనం దీనికి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి కన్సర్న్ అథారిటీస్కి పంపించగలుగుతాం. కాబట్టి 100% దీనికి సొల్యూషన్ వచ్చే వరకు నాతో ఉండాలి. మీరు ఈ వీడియోని వైరల్ చేయాలని నా రిక్వెస్ట్. నేను మీకు చెప్పినట్టుగానే వీడియోని 2 భాగాలుగా విడదీస్తున్నాను. మొట్టమొదటి మనిషి వైపు, రెండోది కుక్క వైపు. మనం స్వార్థం కదా, మనుషులు స్వార్థపరులం కాబట్టి ముందు మన వైపే మొదలు పెడదాం. మనుషులకి అంటే మనకున్న సమస్య ఏంటి, కుక్కల వల్ల మనం ఏ విధంగా బాధపడుతున్నాం అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు ఈ ఒక వీడియో క్లిప్ చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇదొకటి చూసారు కదా, ఇదొకటి కూడా చూడండి. ఓకే, మీరు ఈ వీడియోస్ చూసారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? కుక్క కాటు వల్ల ర్యాబిస్ వ్యాధి వచ్చి చనిపోయిన వ్యక్తులు వాళ్ళు. అంతేకాకుండా కుక్క కాటు వల్ల ఎంతోమంది చిన్నారులు చనిపోయారు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అయితే కుక్కల వల్ల జరుగుతున్నాయి ఈరోజు సమాజంలో. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం, అంటే ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే లేదా మీకు నచ్చిన వారి ఇంట్లోనే, మీ స్నేహితునింట్లోనే ఎవరైనా ఈ కుక్క వల్ల చనిపోయినా లేదా కుక్క వల్ల గాయపడ్డా మీరు వెంటనే ఏం చేస్తారు? ఈ సిచ్యువేషన్ తర్వాత మీ ఎమోషన్ ఎలా ట్రిగర్ అవుతుంది? మీ ఇంట్లోనే మీకు ఇష్టమైన వ్యక్తిని కరిచిందో లేదో చంపేసిందో అనుకుందాం. మీరు వెంటనే ఏం చేస్తారు? ఒక్క క్షణం వీడియోని పాజ్ చేసి, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వీడియోని పాజ్ చేసి మీ కమెంట్ని ఖచ్చితంగా రాయండి. ఆ కుక్కని చంపేస్తారా, లేకపోతే దాన్ని తరలిస్తారా, లేదా తరిమేస్తారా, లేకపోతే కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ అథారిటీస్కో, పంచాయతీ వాళ్ళకో కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయమని అడుగుతారా? ఏం చేస్తారు? మీ అభిప్రాయం నాకు వెంటనే కావాలి. ప్లీజ్ 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 పాజ్ చేయండి, టైప్ చేయండి. మెజారిటీ ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియాలి. చంపేద్దామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదు తరలిద్దామని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మున్సిపల్ ఆఫీస్ యొక్క సహాయం తీసుకుని వాటికి సరైన విధంగా సొల్యూషన్ తెద్దాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది మనకు తెలియాలి. ఈరోజు ఖచ్చితంగా తెలియాలి. ఇలా ఇది తెలిస్తేనే ఈ ప్రాబ్లంకి మనం సమాధానం తీసుకురాగలుగుతాం.
మీరు అనుకోవచ్చు ఇది లైవ్ సెమినార్ కాదు కదా, లైవ్ నడవట్లే కదా, వెంటనే దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది అనుకోవచ్చు మీరు. లేదు, దీనికి ఆల్రెడీ ఒక సొల్యూషన్తో నేను మీకు ముందుకు వచ్చాను. ఆ సొల్యూషన్ మీద కూడా మీ అభిప్రాయాలు ఇస్తారు, దానికి ముందు కూడా మీ అభిప్రాయాలు మీరు ఇస్తున్నారు. ఇవన్నీ కన్సిడర్ చేసి ఫైనల్గా ఇది చేరాల్సిన చోటకి చేరుతుంది. నేను కూడా చేరాల్సిన చోటకి వీడికి చేరుస్తాను. మీ అందరి సహాయం కూడా నాకు కావాలి. చేస్తారు కదా కమెంట్? సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే కనుక ఆ కుక్కని చంపేద్దామనే వాళ్ళే పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుతానికి సమాజంలో అదే కనబడుతుంది, కుక్కల్ని ఆ విధంగానే చేస్తున్నారు. కాబట్టి నేను అలా అనుకుంటున్నాను. ఈ వీడియో ఎప్పుడైతే నేను పబ్లిష్ చేస్తానో కమెంట్స్లో నేను చూస్తాను, బహుశా నాకు అదే రిజల్ట్ కనిపిస్తాను నమ్ముతున్నాను. సో ఈ ఎమోషన్ మీకు అర్థమైంది. కుక్కలు అన్యాయంగా చంపేస్తున్నాయి, సో తిరిగి వాటిని మనం చంపేద్దాం లేదా ఏం చేద్దాం అనే దాని గురించి మీరు ఆల్రెడీ కమెంట్స్ చేసేస్తారు. ఇప్పుడు నేను సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపిస్తాను. అంటే కుక్కల్ని చంపినందుకు లేదా డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి స్పందన ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడాలి, చూసిన తర్వాత మనం మాట్లాడు. మీ అందరికీ తెలుసు కదా రేణుకా దేశాయ్ గారు, ఆవిడేమంటున్నారో ఆవిడ మాటలోనే విందాం. చూసారు కదా, ఇప్పుడు మరొక వీడియో కూడా చూద్దాం. ఈ రోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక 5 సంవత్సరం పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు? ఇప్పుడు మనం సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తున్నాం. ఒక్కసారి ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి మనం ఇప్పుడు సెకండ్ సైడ్ చూద్దాం. మనం ఇరువైపులు వినాలి కదా, ఎందుకంటే మనం ఇక్కడ సొల్యూషన్ తేవడానికి వచ్చాం, ఎవరో ఒకరిని సపోర్ట్ చేయడానికి రాలేదు. న్యాయం ఎటుందో చెక్ చేయడానికి వచ్చాం. కాబట్టి మీరు అటు ఎంత శ్రద్ధగా ఎమోషనల్ అయ్యారో ఇది కూడా అంతే శ్రద్ధగా కూడా వీరి ఎమోషన్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగానే మనం మాట్లాడాలి, ఆలోచించాలి కూడా. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కుక్కని చంపడం ఎంతవరకు న్యాయం? అంటే ఏదో ఒక కుక్క కరిస్తే మిగతా కుక్కలను చంపేస్తారా? అంటే ఈరోజు సమాజంలో చాలామంది కుర్రవాళ్ళు అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. అంటే ఎవడో ఒకడు రేప్ చేస్తాడు కదా అని మిగతా మగాళ్ళందరినీ చంపేద్దామా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మీకే తెలుసు ఏం రాయాలో అనేది. ఎవరో ఒకరు రేప్ చేస్తే మిగతా వాళ్ళని చంపేస్తామా? ఎవరో ఒకరు దొంగతనం చేస్తే మిగతా వాళ్ళని జైల్లో పడేస్తామా? మరి కుక్క ఏదో ఒక కుక్క కరిస్తే మిగతా కుక్కలను ఎందుకు చంపేస్తున్నాము అనే ఈ వాదన, డాగ్ లవర్స్ ఎవరైతే ఈ వాదన చేస్తున్నారో దీనిపై ఇప్పుడు మీరు కమెంట్ చేయండి. ఇది ఎంతవరకు వారి వాదన కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో వెంటనే వీడియోని పాజ్ చేయండి, వెంటనే టైప్ చేయండి, మనం మాట్లాడుకుందాం. వెంటనే మాట్లాడాల్సింది చాలా ఉంది. వీడియో కాస్త లెందీ అవ్వచ్చు, కానీ కొంచెం ప్లీజ్ నాతో చివరి వరకు ఉంటేనే మనం దీనికి సొల్యూషన్ తేగలుగుతాం. ఓకే, కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే కుక్క ఘాటుకు గురైపోయి చనిపోయిన వాడు ఒక కామన్ మ్యాన్. ఒక కుక్క ఘాటుకి చనిపోయిన పిల్లవాడి తల్లిదండ్రుల ఆవేదన సోషల్ మీడియాలో ఎంతైతే కనుక వైరల్ అవుతుందో దానికి 1000 రెట్లు వైరల్ కుక్కను చంపేయడం వల్ల వచ్చిన పెద్ద మనుషుల వల్ల వైరల్ అవుతుంది. అసలు ఈ రచ్చ అంతా ఇప్పుడు మళ్ళీ ఎందుకు నిప్పంటుకుంది? గతంలో ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద రచ్చ అయింది, బహుశా మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేస్తాను. కానీ ఇప్పుడు ఎందుకు రచ్చ అయిందంటే రీసెంట్గా గడిచిన 2 నెలల్లో ఒక ఏరియాలో 500 కుక్కల్ని చంపేసి కప్పిపెట్టడం జరిగింది. మరోసారి మరో 100 కుక్కలకి పాయిజన్ ఇచ్చేసి ఆల్మోస్ట్ చావడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ తెలంగాణలో సింబాయిసిస్ లా స్కూల్లో 40 కమ్యూనిటీ డాగ్స్ ని పాయిజన్ ఇచ్చి చంపేయడం జరిగింది. ఇలా 100ల కొద్ది కుక్కల్ని, అమాయకపు కుక్కల్ని, ఇన్నోసెంట్ డాగ్స్ ని కొందరు చంపేస్తున్నారు. సో ఒక కుక్క ప్రాణం ఒక మనిషి ప్రాణం ఒకటేనా? 2 ఒకటేనా? మీరు చెప్పండి, కుక్క ప్రాణం మనిషి ప్రాణం ఒకటేనా? రాజ్యాంగం ఏం చెబుతుంది? చట్టాలు ఏం చెబుతున్నాయి? మనిషి ప్రాణం కంటే కుక్క ప్రాణం విలువ కాదా? ఈ సమస్యలో మనం ఒక మనిషి చనిపోతే వార్తల్లో పెద్ద చూడం. మనం ఏదో ఒక ఈనాడులోనో సాక్షిలోనో చిన్న సైజు, ఒక 2x2 సైజులో ఒక చిన్న యాడ్ ఇచ్చి అవుట్ అయిపోతుంది. అదే కుక్క మ్యాటర్లో మాత్రం ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? ఎందుకంటే కుక్క వెనకాల ఉన్నవాళ్ళు, కుక్క లవర్స్ అందరూ డబ్బున్న వాళ్ళు, వారికి ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు. లైక్ మన నాగార్జున గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో అమలా గారు, ఆమె కూడా యానిమల్ లవర్. అండ్ రేణుకా దేశాయ్ గారు, మన జబర్దస్త్ యాంకర్, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అండ్ సెలబ్రిటీస్ కాకుండా మన లోకల్లో కూడా చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళేనా? అందుకని ఈ విషయాన్ని ఇంత వైరల్ చేస్తున్నారా? పేదవాడు తన్ని కొడుకు చనిపోయినా కూతురు చనిపోయినా ఈ విషయాన్ని పబ్లిక్కి చెప్పలేకపోతున్నాడా? తనకి న్యాయం జరగలేకపోతుందా? ప్రతి ప్రశ్నకు సమాధానం ఈరోజు దొరికేస్తుంది. ఓకే, సో మీరు 2 సైడ్లు విన్నారు. కానీ ఎప్పుడు కూడా లాస్ట్ పంచ్ ఎవరిదవుతుంది? న్యాయంది అవుతుంది. అండ్ కోర్టు దగ్గరే ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 విషయాలు అలా మీరు విన్నారు కదా. ఇటు న్యాయంగా కనిపిస్తుంది, ఇటు న్యాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ఒకటే. అన్యాయమైన జంతువుల్ని చంపడానికి లేదు. చట్టం ఏం చెబుతుందో చూద్దాం.
చట్టం ఏం చెబుతుందంటే కిల్లింగ్ అనేది క్రైమ్, అది మనిషినైనా జంతువునైనా. అంటే ఇక్కడ మీకు మరో ప్రశ్న రావచ్చు, మరి మేకల్ని కోళ్ళని కూడా చంపేస్తున్నాం కదా అనేది. అది వేరే టాపిక్లో డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను అక్కడ మాటలు తెలుసుకోలేదు ప్రస్తుతానికి. అయితే కనుక ప్రస్తుతానికి ఒక డాగ్ మ్యాటర్లో మనం మాట్లాడితే యానిమల్ కిల్లింగ్ అనేది యాంటీ క్రూయాలిటీ చట్టాలు మన ఇండియాలో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, కొత్తగా ఈ రోజు అంటూ ఏం లేవు చట్టాలు. జంతువులను చంపడం అనేది కరెక్ట్ కాదు అని చట్టాలు ఉన్నాయి. అంతేకాదు కుక్కల విషయంలోకి వస్తే కనుక అవి ఏ ఏరియాలో అయితే నివసిస్తుంటాయో, అంటే కమ్యూనిటీ డాగ్స్ అంటాం కదా, మన వీధుల్లో తిరుగుతుంటాయి. చాలా కాలంగా వాటికి మన రాజు, పూజ అని పేర్లు పెట్టి తిరుగుతూ ఉంటాం కదా. ఇలాంటి కుక్కలు కమ్యూనిటీ డాగ్స్ అంటారు. వీటిని స్ట్రే డాగ్స్ అని మరో కోవ ఉంటుంది. అవేంటంటే అప్పుడప్పుడు సడన్ గా వలస వస్తుంటాయి, పక్క ఊరు నుంచి వస్తుంటాయి. వాటిని చూడగానే మన వీధుల కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఒకేసారి. సో అవి రకమైన డాగ్స్. మూడోది పెట్ డాగ్స్, ఇంట్లో చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పిల్లల కంటే ఎక్కువగా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు అట్లా. సో ఇన్ని రకాల డాగ్స్. డాగ్ ఏదైనా అది కరిస్తే రిస్క్ అనేది ఉంది. ఆ రిస్క్ అంటే మీ అందరికీ తెలుసు, ర్యాబీస్ వస్తుంది, చస్తారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే వెరీ క్లియర్గా కుక్కల్ని చంపడానికి లేదు అండ్ కుక్కల్ని షిఫ్ట్ చేయడానికి కూడా లేదు. అంటే మీ ఏరియా, ఉదాహరణకి మీది రాజమండ్రి ఏవిఏ రోడ్ అనుకుంటే, మీ రోడ్లో 20 కుక్కలు ఉంటే కనుక ఆ 20 కుక్కలు మీతో పాటే నివసిస్తాయి. వాటిని తరలించే హక్కు కూడా మీకు లేదు. ఎందుకు ఇలా అంటే రీసెంట్గా కూడా ఢిల్లీలో ఒక విషయం జరిగింది, మీకు గుర్తుందో లేదో, సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆర్డర్ ఇస్తుంది. వితిన్ వీక్స్ ఆ కుక్కలన్నిటిని క్లియర్ చేసి వాటికంటే ఒక నివాసం ఏర్పాటు చేసి ఇక్కడ మూవ్ చేయమని. దానికి కూడా డాగ్ లవర్స్ ఎవరు ఒప్పుకోలేదు, గట్టిగా నిలబడ్డారు, గట్టిగా ఖండించారు. చాలా మంది ముందుకు వచ్చారు, సెలబ్రిటీస్ దగ్గర నుంచి చాలా మంది ముందు రావడంతో సుప్రీంకోర్టు కూడా 1 స్టెప్ బ్యాక్ తీసుకుని సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చట్టం కూడా అదే చెప్తుంది, వాటిని తరలించే హక్కు లేదు. మరి ఏం చేయాలి? తరలించే హక్కు లేదు, మరి ఏం చేయాలి? చట్టం తీసుకువెళ్ళొద్దని చెప్పింది కదా, మరి అదే చట్టం కూడా చెప్పాలి కదా ఏం చేయాలో. ఎస్, చట్టం చెబుతుంది ఏంటంటే వాటిని ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేయించాలి, వాటికి చేయాల్సిన స్టెరిలైజేషన్స్ చేయించి తిరిగి అవి ఏ ఏరియాలో నివసించేవి అదే ఏరియాలో తిరిగి వదిలి వెళ్ళాలనే చట్టం ఉంది. ఈ చట్టం వరకు బాగానే ఉంది. ఇప్పుడు చట్టం బాగానే ఉంది, వాటి ప్రొటెక్షన్ విషయంలో కూడా బాగానే ఉంది. పిల్లల విషయం పరిస్థితి ఏంటి? కరిచి చచ్చిపోతున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వీరికి ఎవరు సమాధానం చెప్తారు? వీరి పిల్లలు చనిపోవడానికి కారణమైన కుక్కల విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వాలా, లేకపోతే ఈ కుక్కల్ని ప్రేమించే ఎన్జిఓసా, ఆ సెలబ్రిటీసా? ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? గాయమైతే డబ్బులు ఇవ్వగలరేమో కానీ పోయిన ప్రాణాలు వీరు తీసుకురాగలరా? సో ఇక్కడ ఈరోజు మనం సొల్యూషన్కి వద్దాం. గైస్, ఇంతవరకు చాలా ఓపికగా విన్నారంటే మీరందరూ సొల్యూషన్ కోసం ఎదురు చూస్తారు, నాకు అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు మీరందరూ నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, ఇప్పుడు మనం సొల్యూషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఈ సొల్యూషన్ గురించి మాట్లాడుకుని వెళ్తున్నాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దీంట్లో బాధితులు మీరు కూడా ఉన్నారు. ఇది చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా దీంట్లో డాగ్ లవర్స్ ఉండి ఉంటారు, అంతేకాకుండా బాధితులు తల్లిదండ్రులు కూడా ఉండి ఉంటారు. అండ్ నాలాగా కామన్ మ్యాన్, ఇంతవరకు ఏ కుక్కతో ఎఫెక్ట్ కానీ బాధ్యత లేని ఒక సాధారణమైన మనిషి కూడా ఉన్నాడు. బాధ్యత లేని అని ఎందుకన్నానో మీకు తర్వాత తెలుస్తుంది. నాలాగా మనం బాధ్యత లేని కొందరు ఎవరైతే కనుక చూస్తున్నారో వారు కూడా ఈ విషయాన్ని, ఈ వీడియోని వైరల్ చేయాలని నేను కోరుతున్నాను. పాయింట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొల్యూషన్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, మాస్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ అంటే తెలుసు కదా, పిల్లలు పుట్టకుండా ఆపడం. దానికి కావాల్సిన వ్యాక్సినేషన్స్ అనేవి చేయించాలి. అంటే దీన్ని ABC అంటారు, యానిమల్ బర్త్ కంట్రోల్. అంటే ఒక సిస్టమేటిక్గా వాటికి ఇంజెక్షన్స్ చేసి వాటి సంఖ్య పెరగకుండా చూడడం. ఇది ఆల్రెడీ జరుగుతుంది కదా, ఆల్రెడీ స్టెరిలైజేషన్స్ చేస్తున్నారు. ఎన్జిఓస్ చాలా మంది ముందుకు వస్తున్నారు, వాటికి స్టెరిలైజేషన్ ఇంజెక్షన్ చేపిస్తున్నారు అంటున్నారు. ఓకే, కానీ నేను ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తానంటే, అది చేస్తున్న విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఓకే, అది ఒకసారి గుర్తు చేస్తాను. ఫైనల్గా మనం ఏం చేయడం గురించి మాట్లాడుతాను. నెంబర్ 2, బెటర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ అనేది మేనేజ్మెంట్ చాలా సక్రమంగా చేయాలి. ఎలా అంటే మన ఇంట్లో చూడండి, ఎప్పుడన్నా పెళ్ళైనా, ఫంక్షన్లైనా, పబ్బాలైనా కొత్త బంధువులతో పాటు కొత్త కుక్కలు కూడా వస్తుంటాయి. మన ఇంట్లో కూడా మనం గమనిస్తుంటాం, ఏ రోజైతే నాన్ వెజ్ ఉంటుందో మన ఇంటి పక్కన రాజు పూజ పేర్లతోనే కుక్కలు కూడా మన దగ్గరికి ఆ రోజే వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారికి తెలుసు ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ ఉంది, మనకి బోన్స్ దొరికితే తినడానికి అని చెప్పేసి. మనం ఏంటంటే భోజనం చేసేసి ఆ ఎంగిలి కంచాలను తీసుకెళ్లి గేటు దగ్గర పెట్టేసి అలా వదిలేసి వెంటనే ఇన్స్టాగ్రామ్ పట్టుకుని రీల్స్ గంటుతూ కూర్చుంటాం. అదే ఇంట్లో చిన్నపిల్లాడు ఆడుతూ అక్కడికి వెళ్తాడు, ఆ కుక్క ఆ ముక్క తిన్న తర్వాత పట్టుకుంటుంది చిన్నపిల్లాడి పిక్క. మన తల్లో లేదా తండ్రో ఫుల్ బిజీ ఇన్ రీల్స్. ఓకే, ఇక్కడ
నేను ఒక విషయాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అదేంటో మీరు గమనించాలి. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో చెత్త, ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో, డస్ట్బిన్ వేసిన తర్వాత దాని మీద కవర్డ్ అంటే మూత ఉన్న డస్ట్బిన్లో పెట్టి దానిపైన వెయిట్ కూడా పెట్టి ఉంచాలి. మార్నింగ్ ఎప్పుడైతే కనుక మున్సిపాలిటీ లేదా పంచాయతీ వాళ్ళు వస్తారో వారికి దాన్ని ప్రాపర్గా తడి చెత్త రూపంలో లేదా పొడి చెత్త కేటగిరైజ్ చేసి ఎలా అయితే మనం పంపిస్తూ ఉంటామో నీట్గా చెత్తనైతే డిస్పోజ్ చేయాలి. అంతేగాని ఎలా పడితే అలా చెత్త అనేది బయట పడేస్తే కుక్క ఈ చెత్త ఏంటి లింక్ అనుకోవద్దు. చాలా 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 పెద్ద రిలేషన్ ఉంది. ఆ చెత్త వల్లే ఈ కుక్కలు అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఫస్ట్ రీజన్ మీకు చెప్పాను, ఫస్ట్ సొల్యూషన్ మీకు చెప్పడం జరిగింది స్టెరిలైజేషన్. రెండోది వేస్ట్ మేనేజ్మెంట్. మూడోది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్. జనరల్గా రోడ్డు మీద ఒక మనిషి వెళ్తున్నాడంటే వాడు కొంచెం తేడా కనిపిస్తే మానవ సహజ లక్షణం మనం ఎవరైనా కనిపెట్టగలుగుతాం. మనిషి తేడాగా ఉన్నాడే, కొంచెం రిస్కీగా ఉన్నాడే, బహుశా డ్రింక్లో ఉన్నట్టున్నాడు, బహుశా సైకోలా ఉన్నట్టున్నాడు అని మన మనిషిని చూడగానే మరో మనిషి గెస్ చేయడం ఈజీ అవుతుంది. కానీ స్కూల్ నుంచి నడుచుకుంటూ బరువైన బ్యాగ్తో తూలుతూ వస్తున్న చిన్న కుర్రాడికి ఆ రోడ్డు మీద పడుకునే కుక్క నిజానికి డేంజరా, అది పిచ్చి కుక్క, ఎలాంటి కుక్క, అది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా ఎలా కనిపెడతాం? సో ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాటిని కుక్కలు తీసుకెళ్ళి పెంచుకోవడం మాత్రమే కాకుండా వారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి వారికి వాటి గురించి మినిమం సెన్స్ అండ్ నాలెడ్జ్ మీరు ప్రొవైడ్ చేయగలగాలి. స్కూల్స్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి. మీరు ఒక ఏరియాలో ఉండి ఎన్జిఓ రన్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్కి మంత్లీ వన్స్ ఒక్కో స్కూల్కి ఒక నెల మీరు టార్గెట్ చేసుకుని వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే స్కూల్స్ తర్వాత పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సోషల్ మీడియా ఉపయోగించండి. ఎప్పుడన్నా కుక్క చనిపోయినా లేకపోతే ఇంకేదైనా చనిపోయినా అప్పుడు ఎన్జిఓస్ మనకి వైరల్ అవుతూ కనిపిస్తుంటాయి తప్ప మిగతా టైంలో వైరల్ అవుతున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కనబడట్లేదు మనకి? సో వాటిని కూడా మీరు వైరల్ చేస్తూ అవేర్నెస్ ఇవ్వండి. 4 బాధ్యత. ఇది మీరు ముందు చెప్పిన పాయింట్స్కి ఇప్పుడు రిలేట్ చేసుకోండి. మనసు మీద చేయి పెట్టి చెప్పండి, మీ గుండెల మీద చేయి పెట్టి చెప్పండి, మీలో ఎంతమంది మీ వీధుల్లోనే కుక్కల మీద శ్రద్ధ తీసుకున్నారు? అంటే ఉదాహరణకి శ్రద్ధ అంటే ఏం తీసుకోవాలి? అది కరిచిన తర్వాత దాన్ని చంపేయడం కాదు. కరవక ముందే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అది కరవక ముందే నిజానికి అది నార్మల్లో ఉంటుందా? మన వీధిలో ఎన్ని కుక్కలని ఎవరికైనా తెలుసా మీకు? ఎప్పుడన్నా 1-2 కుక్కలు గుర్తుపడతారేమో కానీ కొత్త కుక్క వస్తే పట్టించుకుంటారా? ఎప్పుడన్నా కుక్క గజ్జి కుక్కతో రోడ్డు మీద మన బైక్తో మన లోపలికి ఇంట్లోకి వెళ్తున్నా, కార్తో ఇంట్లో వెళ్తున్నా మన ఎదురుకొని వచ్చిన కుక్క అది అబ్నార్మల్ కనిపిస్తే మనం పట్టించుకుంటామా? అదే వీధిలో మన పిల్లలు, మన ఇంటి పక్కవారి పిల్లలు తిరుగుతుంటారు కదా, దీనివల్ల ఏదైనా హాని కలిగే అవకాశం ఉందని ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు చెబుతున్నా మనందరి తప్పే ఫస్ట్ తప్పు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరు బాధపడినా పర్లేదు, దాంట్లో నేను కూడా ఉన్నాను. కారణం ఏంటంటే మనం ప్రభుత్వాలను దూషిస్తూ ఉంటాం, ఇలా చేయాల్సింది వాళ్ళు అలా చేయాల్సింది అనేసి. లేదా ఈ డాగ్ లవర్స్ ఎవరైతే కనుక సడన్లీ సీన్లోకి వస్తారో వీళ్ళని కూడా తిడుతూ ఉంటాం. అంతే ప్రేమ ఉంటే ఇంట్లో పెట్టుకుని పెంచుకోండి, మీ ఎన్జిఓస్లో కలిసి తీసుకెళ్ళి మీ యొక్క ఆశ్రమాలు పెట్టండి, దాంట్లో కుక్కలు తీసుకెళ్ళి పెంచండి అని చెప్పేసి. ఒకప్పుడు అదే కుక్కను మనం గౌరవించేవాళ్ళం, గ్రామసింహంగా పిలుచుకునేవాళ్ళం, కుక్క విశ్వాస జంతువుగా నమ్మేవాళ్ళం, ఇంట్లో కుక్కలను పెంచి సెక్యూరిటీగా వాటిని వాడుకునేవాళ్ళం. ఈరోజు కూడా డిఫెన్స్లో కుక్కలు ఉన్నాయి, పోలీసులో కుక్కలు ఉన్నాయి. కుక్కల్ని మన నిజ జీవితంలో వాడుతున్నాము, వాటిని సర్వీసెస్ తీసుకుంటున్నాం. మనం ఏదో కుక్క కరిచింది కాదనేసి మనం వాటిని చంపేస్తున్నాం. ఇట్ అఫ్ కోర్స్ 100% ఇది రాంగ్గా నేను కూడా ఖండిస్తున్నాను. కుక్కలు చంపడానికి లేదు, అలాని కుక్కలు పిల్లలు కరిచేస్తున్నా చూస్తూ ఉండడానికి కూడా లేదు. చూస్తూ ఉండకుండా ఉండాలంటే చేయాల్సిన సొల్యూషన్స్లోనే భాగంగా ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం ఈరోజు. మన బాధ్యత ఏంటంటే మన వీధుల్లో ఉన్న కుక్కల్ని ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలగాలి. స్ట్రే డాగ్స్ ఏమైనా వచ్చినా ఐడెంటిఫై చేయగలగాలి. వాటికి స్టెరిలైజేషన్ అయిందో లేదా మనకు తెలియాలి, వాటికి వ్యాక్సినేషన్ అయిందో లేదా తెలియాలి. మన వల్ల ఏం చేయాలి? మనం సొంత డబ్బులు ఏం పెట్టక్కర్లేదు కదా, మనం చేయాల్సిన జస్ట్ ఇన్ఫర్మేషనే కదా. మున్సిపాలిటీ కాల్ చేద్దాం, స్టెరిలైజేషన్ చేపిద్దాం, వ్యాక్సినేషన్ చేపిద్దాం, వాళ్ళు తిరిగి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. దానివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. ఎప్పుడైతే కనుక స్టెరిలైజేషన్ చేస్తామో వాటి యొక్క పుట్టుక అనేది తగ్గుతుంది, ఎన్నైతే కుక్కల సంఖ్య పెరగకుండా ఆగుతుంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ ఎప్పుడైతే చేస్తామో వాటి కరవడం వల్ల జరిగే హాని కూడా మనకు తగ్గుతుంది. ఏవైతే కనుక అనారోగ్యంతో ఉన్నాయో అవి హెల్దీగా ఉంటే మన అట్మాస్ఫియర్, మన వాతావరణం కూడా హెల్దీగా ఉంటుంది. మీరు చెప్పండి, నిజానికి మీరు ఎంతమంది ఈ విషయం చేయించారో? పోనీ ఎవరైనా దగ్గరున్న ఎన్జిఓ కంప్లైంట్ ఇచ్చారో? మీరు ఎవరైనా వెళ్ళి మా ఐదులో కుక్క ఇబ్బందిగా ఉంది లేదా దానివల్ల ఒక అనారోగ్యం వచ్చింది, అది కాళ్ళు ఇరిగిపోయి దేక్కుంటూ వెళ్ళినా అయ్యో పాప అని చూస్తూ లేదా ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే తప్ప కానీ కన్సర్న్ అథారిటీస్కి మీలో ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? చెప్పండి, ఈరోజు మీలో ఎవరైనా చెప్పారా? ఖచ్చితంగా చెప్పుండ్రు. ఎవరో ఒకరిద్దరు స్పందించి ఉంటారు, 90% అయితే స్పందించాం. మనం చూసి వెళ్ళిపోతూ ఉంటాం, మహా అంటే జాలిపడి అయ్యయ్యో చుచ్చు అని వెళ్ళిపోతాం తప్ప కానీ దానిపై మనం ఎవరికి స్పందించాం.
సో దీనికి ఒక ట్రయాంగులర్ సొల్యూషన్ ఉంది. ఫైనల్ సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. ఫైనల్ సొల్యూషన్ దీంట్లో లోకల్ బాడీస్, ఎన్జిఓస్ అండ్ కామన్ మ్యాన్, మనం ముగ్గురు కోఆర్డినేషన్ తోటే ఈ ప్రాబ్లంని మనం ఎండ్ కార్డ్ ఇవ్వగలుగుతాం. ఇక నుంచి అయినా మన వీధుల్లో ఏ కుక్క కనబడినా అది నిజానికి ఆరోగ్యంగా ఉందా లేదా, మన ఇంట్లో కమ్యూనిటీ డాగ్స్ అని ఎందుకు అంటాం? కమ్యూనిటీలో మనతో పాటు నివసిస్తున్నాయి అవి, మనతో పాటు బతుకుతున్నాయి అవి, తన చివరి రోజు వరకు మనతోటే ఉంటుంది అది. ఎప్పుడైతే కనుక మన ఇంట్లో బాబుకి చిన్న గాయం అయితే వెంటనే డాక్టర్ ఫోన్ చేస్తాం, లేకపోతే పరిగెత్తుకుని తీసుకెళ్ళిపోతాం హాస్పిటల్కి. అదే మన ఇంటి ముందు మనతో పాటు ఏళ్ల తరబడి ఉన్న కుక్కకి కాళ్ళు రెండింటికి దేక్కుంటూ వెళ్తున్నా చూసి బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. దానికేదో ఆరోగ్యం బాగాలేక అది కరిసి మనోడు ఎవడైనా చనిపోతే కనుక వెంటనే పెద్ద పెద్ద వైరల్ చేసేస్తూ ఉంటాం. దానికి ఫుడ్ పెడతాం దగ్గరుండి, మనం ఫుడ్ పెట్టి అక్కడే వదిలి బయటకు వచ్చేస్తాం. అది మొత్తం చల్లాతరి చేసి 10 కుక్కలు పీక్కుంటూ కొట్టుకుంటూ దెబ్బలాడుతున్న టైంలో ఆడుకుంటూ మన పిల్లలు దాంట్లో పడి వాటితో ఇబ్బంది పడి కరిపించుకున్న సందర్భాలు ఉంటాయి. వాటిలో పెట్టొద్దని చెప్పట్లేదు, మీకు పెట్టండి కానీ అది తినే వరకు అక్కడ ఉండండి, సేఫ్టీగా ఉండండి, సేఫ్టీగా దూరం డిస్టెన్స్లో పెట్టండి. వాటికి మీ ఇంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయండి. మీ ఊరిలో కుక్కలకి వ్యాక్సినేషన్ అయ్యా, స్టెరిలైజేషన్ అయ్యా చూడండి. ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి చెప్పండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఫండ్స్ వీటి గవర్నమెంట్కి మీరు తీసుకెళ్ళండి. ఒకసారి మున్సిపాలిటీకి ఫోన్ చేయండి, వాళ్ళు అంటారు మా దగ్గర ఇంజెక్షన్స్ లేవండి అయ్యి అన్నారు అనుకోండి, మీరు ఎన్జిఓస్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఇద్దరు ఫండ్స్తో కలిసి దానికి ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావచ్చు మనం. అప్పటికీ ఆ ఫండ్స్ సరిపోతే ప్రభుత్వం కొత్త ఫండ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ బిట్ట వ్యాక్సినేషన్స్కి అన్నిటికి కూడా ఫండ్స్ అనేది ప్రభుత్వం ఇస్తుందనే విషయం మీకు తెలియాలి. కానీ ఒక మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్తో పోలిస్తే పంచాయతీకి వచ్చిన ఫండ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్లో ఆ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, శానిటైజేషన్ కానీ ఖర్చు పెడుతుంది, కానీ ప్రాధాన్యత దీనికి ఇస్తుంది. కాబట్టి ఇది లీస్ట్ ప్రయారిటీలు ఉండడం వల్ల ఎప్పుడు మనం పట్టించుకోము. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే తప్ప కానీ ఈ విషయాలు మనకు గుర్తురావు. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత కంటే ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడే అలవాటు మనకైతే తప్పు కదా, అందుకే ప్రాణాలు పోయేదాకా మనం చూస్తూ ఉంటాం. సో ఈ సొల్యూషన్లో మొట్టమొదటిగా జాగ్రత్త పడాల్సింది, మన నింద వేయాల్సింది ప్రభుత్వాన్ని కాదు, ఆ తర్వాత ఎన్జిఓస్ని కూడా కాదు, ఫస్ట్ మన మీద మనం. ఎందుకంటే మన పిల్లలే కదా చనిపోయేది, మనం బాధ్యత తీసుకుందాం. మన ఏరియాలో కుక్కల్ని ఒక లిస్ట్ రెడీ చేయండి. అబ్బా, కమ్యూనిటీలో వార్డ్ మెంబర్స్ ఉంటారు, సర్పంచ్లు, లీడర్, ప్రతి ఒక్కటి లీడరే కదా. ఇప్పుడు తెలంగాణలో కుక్కలు పంచాయతీ ఎలక్షన్స్లో జోక్ ఏంటంటే, పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు తెలుసా మీకు? పంచాయతీ ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపిస్తే ఊర్లలో కుక్కలు లేకుండా చేస్తామని చెప్పి చంపేస్తున్నారు ఆ కుక్కల్ని. అది ఎంతవరకు న్యాయం? తప్పు కదా. సో ఇది చాలా తప్పు, దాన్ని ఖండిద్దాం. అలానే పిల్లలు కూడా కాపాడుకుందాం. వెరీ సింపుల్, బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా ఉన్నారో దీనికి సొల్యూషన్ లేనే లేదు. ఇప్పుడే వెంటనే మీరు మీ వీధిలో ఎన్నైతే కుక్కలు ఉన్నాయో, మీకు తెలిసిన కుక్కలే ఉంటాయి, కొత్తగా ఏం కనబడవు రోజు. ఆ కుక్కలకి మీరు లిస్ట్ తయారు చేయండి, మీకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ఉంటుంది, తీసుకెళ్ళండి, వ్యాక్సినేషన్స్ చేయించండి, ఎన్జిఓస్ని కాంటాక్ట్ అవ్వండి, అవి సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఏమీ కాదు. అంతేగాని వాటిని చంపొద్దు అండ్ మీ పిల్లల్ని కరిచేదాకా చూస్తూ ఉండొద్దు. గైస్, ఈ వీడియోని మీరు ఇంతవరకు శ్రద్ధగా చూసారంటే ఖచ్చితంగా సొల్యూషన్లో మీరు కూడా భాగస్వాములను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏవైతే నేను పాయింట్స్ చెప్పానో, సొల్యూషన్స్ చెప్పానో, దీంట్లో ఇది కుదరదు, ఇది ఇంపాసిబుల్ లేదా వండర్ఫుల్ అని మీ మనసులో ఏదనిపించినా కమెంట్స్లో రాయండి. అది మంచైనా పర్లేదు, చెడైనా పర్లేదు. కారణం ఏంటంటే మనందరం కలిసి ఒక సొల్యూషన్ తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. మనందరం సామాజిక బాధ్యతగా ఈ వీడియోని చేరాల్సిన చోటకి చేరిస్తే కనుక ఖచ్చితంగా కొందరైతే స్పందిస్తారు. ఎవరైతే కనుక స్పందించాలో వారికి స్పందించి వారి యొక్క పాలసీస్కి, వారి యొక్క ఐడియాస్కి మనం కూడా మన వంతు బాధ్యతగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.